అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 3 ఊర్లకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించిన తర్వాత నూజివీడు విజయవాడ దగ్గరలో ఉన్న నూజివీడు, అదేవిధంగా మళ్ళీ విజయవాడకి, నెల్లూరుకి, మొత్తం 3 ఊర్లకి ఈరోజు మనం రైస్ పంపించిన జరుగుతూ ఉంది. ఈరోజు పుస్తక పఠనం 17వ రోజు, 17వ పేజీ, 17 జూలై 2026. ఈ రోజున స్వర్గీయ శ్రీ దేవళ్ళ పరంధామరెడ్డి గారి గురించి తెలుసుకోవడం జరిగింది. మనం ఈరోజు పుస్తక పఠనంలో వరి సాగు నాకు 4 నెలలే పట్టేది టైం, కానీ ఒక రైస్ మిల్లర్గా 365 రోజులు 24/7 నాకు జీవనోపాధి, నాకు కానీ టీం మెంబర్స్ కానీ జీవనోపాధి కల్పించేది మాత్రం రైస్ మిల్లే అని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేవళ్ళ పరంధామరెడ్డి గారి గురించి తెలుసుకోవడం జరిగింది. మీరందరూ దేవళ్ళ పరంధామరెడ్డి గారి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. రైస్ మిల్లర్ అంటే 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో రైస్ మిల్లర్గా తన జీవితాన్ని అంకితం చేశారు ఆయన. ఆ విధంగా ఒక రైస్ మిల్లర్గా నాకు గైడు మరియు గురువు స్వర్గీయ శ్రీ దేవళ్ళ పరంధామరెడ్డి గారు. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు మనకి మోటివేషన్గా తీసుకోవడం జరిగింది. ప్రకృతి రత్న అవార్డు రావడానికి కారణం చింతల వెంకటరెడ్డి గారు అయితే, ఉత్తమ రైతు అవార్డు రావడానికి కారణం వంగల వెంకటరెడ్డి గారు. ఒక రైస్ మిల్లర్గా నా జీవన ప్రస్థానం కొనసాగుతుందంటే దానికి కారణం దేవళ్ళ పరంధామరెడ్డి గారు. పుస్తక రచయితగా ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు, 17 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు మీరు, 17వ పేజీ. కాబట్టి పుస్తక రచయితగా నాకు మోటివేటరు, మెంటారు, గురువు శ్రీ స్వర్గీయ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఇలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు మనకి ఆదర్శప్రాయంగా మనకి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇదొక్కటే, ఈ క్రెడిట్ అంతా నాకు దక్కిందని నేను ఏనాడు కూడా అన్నాం. అదంతా వాళ్ళంతా సీనియర్ మోస్ట్, వాళ్ళంతా ఆ రంగంలో నిష్ణాతులు అయినారు. వాళ్ళ నుంచి 2-3 మనం తెలుసుకోవడం, తద్వారా మనం ముందుకు సాగడం జరుగుతూ ఉంది. 2021లో ప్రారంభించి 22, 23, 24, 25, 26 5వ సంవత్సరం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 3 ఊర్లకి, నూజివీడు, విజయవాడ, నెల్లూరు, మొత్తం 3 ఊర్లకి ఈరోజు రైస్ పంపించడం జరుగుతూ ఉంది. నూజివీడు, విజయవాడ దగ్గరలో ఉన్న నూజివీడు, అదేవిధంగా విజయవాడ, నెల్లూరు 3 ఊర్లకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజున.